చేసుకుందాం. యెషయా గ్రంథం నుంచి 51వ అధ్యాయం. యెషయా గ్రంథం నుంచి 51వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం నుంచి 51వ అధ్యాయం 3వ వచనం చదవండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాన్ని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలమును ఏదోని వల్ల చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలనగినట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, మీ మహాకనికను బట్టి, కృపను బట్టి పాస్టర్నికి వస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీరు సియోనుగా భావిస్తున్నారు. మా మా హృదయాల్లో మీకు స్థానం ఇవ్వాలని, మీకు నివాస స్థలంగా మేము ఉండాలని, నిత్యము మేము విశ్రమ స్థానంగా ఉండాలని, మీరు మా దగ్గరే మా హృదయంలో నివసించేటట్టుగా మమ్మల్ని మేము మలుచుకోవాలని కోరుతున్నారు. అలాంటి సందర్భంలో అలా మేము నడుచుకున్నట్టయితే మా శరీరంలో పాడైన స్థలాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను తోట వలె చేస్తానని మాటిస్తున్నావు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేస్తానని మాటిస్తున్నావు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును అని మాటిస్తున్నావు. అందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ కృప తోడుగా ఉంచండి. మీ మార్గాలు ఎలా వరదిల్లాలో మాకు నేర్పించండి. దేవా, మీ కటాక్షం మా మీద నుంచి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, భూమి మీద దేవుడు మనని ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి పిలిచిండు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దీన స్థితిలో ఉన్నప్పుడు 136 కీర్తనలో 23వ వచనంలో రాసి ఉంటుంది. మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండునని రాసి ఉంటుంది. చదవండి 130. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. కృప అంటే అన్ని ఉచితమైన సహాయాలు. చెప్పండి, కృప అంటే అర్థం ఏంటంటే అన్ని ఉచితమైన సహాయాలు. కష్టపడితేనే, రెక్కాడితే కానీ డొక్కాడటం కాదు. పండుకున్నా కూడా తీసుకొచ్చి పెట్టడం, దాన్ని కృప అంటారు. నేనైతే 35 సంవత్సరాల నుంచి రెక్కాడేయటంలే కానీ డొక్కైతే ఆడుతూనే ఉంది. మీలాగా అడవిలో పోయి రాళ్ళల్లో, రప్పలలో, చెట్లలో, పుట్లలో, ఎండల మొత్తం రక్తం అంతా చెమటగా మార్చి చెమట అంతా ఇంకేం ఎట్లా వస్తాడు మన తెలియదు. నేనైతే ఏం కష్టపట్టాను. హాయిగా కారులో వచ్చినా హాయిగా రాగానే ఏదో టీయా చాయ్ ఏదో వచ్చాను, తర్వాత ఏదో వచ్చాను హాయిగా. ఇప్పుడు మళ్ళీ ఎటు వచ్చాను, మళ్ళీ హాయిగా పోయి పండుకున్నాను. మీరైతే ఏం బాధలు గోస ఎట్లా భరిస్తున్నారో, ఎట్లా గడుపుతున్నారో, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, నెల ఎట్లా గడుపుతున్నారో. మళ్ళీ దాని తోడు అప్పుల బాధలు, శత్రువులు, విరోధులు, ఓరోలేనోళ్ళు, పగోళ్ళు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, రోగాలు, బాధలు ఎట్లా గడుపుతున్నారు, ఎట్లా ఒడ్డెక్కుతున్నారో ఏమో మరి. నేనైతే మీ బాధలు భరించలేక చచ్చిపోదాం అనుకున్నా. అసలు దేవుడు అనేవాడు వాడు ఉన్నాడా, వాడు ఉంటే పండుకున్నాడా, నిద్రపోతున్నా అని అడిగాను ఆ మార్గంలో ఉన్నప్పుడు. అసలు దేవుడు దవ్వుకొని మేలుకొని, అరే నన్ను ఎవరు పిలిచారు, నన్ను ఎవరు వెతుకుతున్నారు, పో ఆ మనిషి దగ్గర నా గురించి చెప్పుకోని సేవకుని పంపిండు అంతే. ఆయన సేవకుడు ఎట్లా చెప్పితే అట్లా చేసిన దేవుని వల్ల బయటపడ్డా. మీకేమో తోయదు, సేవకులు చెప్తాను వినరు. ఎట్లా పోతే బాధలు చెప్పాడు మీకు. మీరు తెలుసుకోరు దేవుని పద్ధతి ఏందో దేవుని దగ్గర. మళ్ళీ తర్వాత పైనుంచి నిజమైన సేవకులు చెప్తే వినరు. మీకు ఎట్లా పోతే బాధలు.
మళ్ళీ మీకు టైం లేదు దేవుని దగ్గర తెలుసుకోవడానికి. మీ బాధలు, మీ కష్టాలు, మీ గోస, మీ ఇబ్బంది. ఎట్లా బాధపడతారో ఎన్నో మరి నాకైతే గోస అన్నది. మీరే కాదు, సేవకులు కూడా అట్నే ఉన్నారు. సేవకులే కాదు, అపోస్తులని పేరు పెట్టుకున్నారు, దాని మీద అపోస్తులని రాసి ఉంటుంది, వాళ్ళు కూడా అట్నే ఉన్నారు కొంతమంది. ప్రవక్తలని రాసి ఉన్నది, ప్రవక్తలు కూడా అట్నే ఉన్నారు కొంతమంది. ప్రవక్తని పెట్టుకుంటాడు అక్కడ మళ్ళీ, అన్ని అప్పులే మళ్ళీ. ప్రవక్తని పెట్టుకుంటాడు, అన్ని అప్పులే. ప్రవక్త అంటే అసలు అప్పులు పోయే ఉపాయం చెప్పాలి అప్పులున్న వాళ్ళకి. ప్రవక్త అంటే ఏంది? బాధలు ఉన్న వాళ్ళకి బాధలు పోయే బోధలు చేయాలి ప్రవక్త అంటే. లేనియా సరే, వాళ్ళ సంగతి పక్కన ఉండదు. మీ బాధలు బాగా ఉందా చెప్పండి. మీ లోపల యేసుదేవుడు ఉంటేనే, యేసుదేవునికి మీరు హృదయంలో స్థానం ఇస్తేనే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. దీన్ని దొంగల గుహగా చేసి దేవా నన్ను ఆదరించిన ఆయన, నన్ను ఆదరించిన ఆయన అంటే అస్సలు ఆదరించాడు. అబద్ధాల పుట్ట, దొంగల గుహ, ఇంకా ఎన్నెన్నో, దీనికి ఎన్ని బిరుదులు ఉన్నాయో. ఒక విధంగా చెప్తే, ఒక భక్తుని అడిగితే ఇది నాశనకరమైన గుంట అంటాడు, ఇది జిగట గల దొంగ ఊబి అంటాడు. జిగట గల దొంగ ఊబి, నాశనకరమైన గుంట ఎవరంటే మన హృదయమే, మన ఆలోచనే, మన తలంపులే, మన నడవడే, మన ప్రవర్తనే. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. అందుకొరకే నేను నా హృదయం చెప్పినట్టు వెనక 35 సంవత్సరాల నుంచి దాన్ని పక్కన పెట్టినా. నువ్వు నాకేం సలహాలు ఇవ్వద్దు, 36 సంవత్సరాలు సలహాలు ఇచ్చిన చాలు, నేను కథనుగా నువ్వు చెప్పటికి నేను లేనిపోయిన చికాకులు, బాధలు, కష్టాలు అన్నీ పడ్డా. నువ్వు చెప్పినట్టు అస్సలేనను, నువ్వు ఏమన్నా కానీ నాకు దేవుడు చెప్పినట్టే అంట. నాకు ఆలోచన ఇచ్చే దేవుడు దొరికాడు, తలంపులు ఇచ్చే దేవుడు దొరికాడు అని దేవుని తెలియను. లేయా మీరన్న కొద్దిగా తిరగండి, మనసు తిప్పుకోండి, బాధలన్నీ పోతాయి. మనసు తిప్పుకోనంత కాలం బాధలు అస్సలే పోవు. లేయా అసలు చేయకండి. దేవుడు మాటిస్తే తప్పే దేవుడు కాదు. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములు ఏదోని వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. బాగా జాగ్రత్తగా వినండి. దేవుడు నన్ను ఎన్నుకున్నది ఎందుకొరకంటే, ఏదైనా తోటలాగా. చెప్పండి ఎట్లా? ఏదైనా తోటలాగా ఉండాలి. నీ ఇల్లు నా ఇల్లు, నీ కుటుంబం నా కుటుంబం. పాడైపోయిన స్థలాలన్నీ ఎవరు పాడైనరో, బిడ్డ పాడైందో, అల్లుడు పాడైందో, కొడుకు పాడైందో, కోడలు పాడైందో, ముసలమ్మ పాడైందో, ముసలోడు పాడైందో, భర్త పాడైందో, భార్య పాడైందో, పాడైన స్థలాలన్నీ బాగైపోవాలి. లేయా యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోని వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు, ఎడారి అంటే నీళ్లు లేక ఏ పంట పండని భూమిని ఎడారి అంటారు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేస్తున్నాడు. ఎడారంటే ఎవరు? ఎడారంటే ఏమనుకుంటున్నారు? మీ ఇంట్లోనే పని పాట లేని, చదువుకొని 5వ తరగతి 10వ తరగతి చదువుకొని బదాలు తిరిగేటోళ్ళు అని అర్థం.
ఏ పని లేకుండా అటు తిరిగేటోళ్ళని అర్థం. ఎడారి అంటే ఎడారి కాదు, మీకు భూమే లేదా, ఎడారి ఎక్కడిది, వాళ్ళే ఎడారి అనమాట. ఏం పని లేకుండా చూసినవా వాళ్ళు. దాని ఎడారి బొమ్మలు యెహోవా తోట వలనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతి సంగీత గానమును దానిలో వినబడును. అంటే దేవుడే మిమ్మల్ని ఆదరిస్తే, దేవుడే మిమ్మల్ని బాగు చేస్తే, వింటున్నారా, దేవుడే మిమ్మల్ని పట్టించుకుంటే, దేవుడే మిమ్మల్ని నడిపిస్తే మీరు ఆనంద సంతోషాలు. మళ్ళీ దేవుని తోటలో ఒక ముళ్ళ చెట్టు ఉండదు తెలుసా, అన్ని పండ్ల చెట్టే ఉంటాయి అనండి. ఒక్క ముళ్ళ చెట్టు ఉండదు, అన్ని పండ్ల చెట్టే ఉంటాయి. లేయలియా. మీరు తినే ఆహార పదార్థాల్లో దాదాపు 70-80% కెమికల్స్ కలిసినాయి. వింటున్నారా, కెమికల్స్ కలిసినాయి. కెమికల్స్ ఎప్పుడైతే కలుస్తాయో క్యాన్సర్కి దారి. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఎన్ని పెట్టినా కూడా ఫుల్ రష్ అండి. ఎన్ని హాస్పిటల్ పెట్టినా, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టండి, తెల్లారి 100 మంది పేషెంట్లు అక్కడ ఉంటారు. 200-300 లేకపోతే క్యాన్సర్కి మందు ఇవ్వబడును అని ఉత్తాన్ని బోర్డు పెట్టించి ఎంతమంది ఇవ్వను, ఎంతమంది వస్తారో చూడండి. కేరళ పోతున్నారు కదా ఇక్కడ నుంచి, ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుందా కేరళ. పాము తలకాయకు తోక ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. భారతదేశానికి తలకాయ కాశ్మీర్ అయితే అదేమో కన్యాకుమారి ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంటే కేరళ. జాగ్రత్తగా వినండి. అలాగే క్రైస్తవ బోధన కూడా అలాగే కల్తీ అయిపోయింది. దేవుని ఆత్మ ద్వారా చెప్పని బోధ అంతా కల్తీనే. ఇప్పుడు అదేంటి మనం అన్నాం కదా, అప్పుడు కెమికల్స్ కలిగిన ఆహార పదార్థాలు. లేయలియా. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. సీయోన్ అంటే ఎవరైతే దేవుడు తమ హృదయాల్లో నేను తలుపున దొండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరమని తలుపు తీస్తే అతను ఎందుకు వచ్చి అతనితో అన్నాడే, అట్లా హృదయం తలుపు తీస్తే లోపలికి వస్తాడు. ఎవరికైతే యేసుపోయిన లోపలికి ఆహ్వానిస్తున్నారో, వింటున్నారా, ఎవరైతే లోపలికి యేసుపోయిన ఆహ్వానిస్తున్నారో వాళ్ళని మాత్రమే ఆదరిస్తాడు ఆయన. నమ్ముకున్న వాళ్ళందరినీ ఆదరించాడు, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరినీ ఆదరించాడు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళందరినీ ఆదరించాడు, సేవ చేసిన వాళ్ళందరినీ ఆదరిస్తాడు. కానీ హృదయంలో స్థానం ఇస్తే ఆదరిస్తాడు. హృదయంలో స్థానం ఇవ్వకపోతే ఎవరిని కూడా ఆదరించాడు. హల్లెలూయా. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. మీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వండి. హృదయంలో స్థానం ఇవ్వాలి. దావీదు భక్తుడు అంటాడు, అంతరంగంలో సత్యం కోరుతున్నా ఉంటాడు. పైకి కాదు, అంతరంగంలో ఉన్నారు. అరణ్య స్థలంలో ఏదోని వల్ల చేస్తున్నాడు. అరణ్య స్థలం అంటే చెప్పినగా ఇంతమంది పని పాట లేని వాళ్ళను ఏదైనా తోటలాగా చేస్తాడు. ఏదైనా తోటలు అన్ని పండ్ల చెట్లే ఉంటాయి, ఒక్కటే ముళ్ళ చెట్టు కూడా ఉండదు. దాన్ని ఎప్పుడైతే ఏదైనా తోటను శపించిండో దేవుడు, మళ్ళీ ఇప్పుడు ఏదైనా తోటలాగా చేస్తా అంటున్నాడు. గచ్చ పొదలు మొలుసును గాక, ముళ్ళ పొదలు మొలుసును గాక అన్నాడు. ముళ్ళ పొద అంటే ముళ్ళ పొద కాదు, గచ్చ పొద అంటే గచ్చ పొద కాదు. ఒకరినొకరిని ఓర్చుకోకుండా ఉందరుగాక అని అర్థం. ఒకరినొకరు బాధ పెట్టుకుందరుగాక అని అర్థం. ఒకరినొకరు హింసించుకుందరుగాక. పౌలు భక్తుడు ఏమంటాడు, నేను పూర్వ హింసకుడను, దూషకుడను, హానికరుడను. ముళ్ళు హాని చేస్తుందా, మేలు చేస్తా అంటే హాని చేస్తుంది. ముళ్ళు మనిషిని హింసిస్తుందా అంటే హింసిస్తుంది అంతే. కనుక ముళ్ళ లాంటి స్వభావం అనమాట పూర్వం. ఇప్పుడు ఏదైనా తోట అయిపోయింది. ఎవరు? పౌలు భక్తుడు. ఇప్పుడు ఏమైపోయాడు? పాడైన స్థలం దేవుని చేత
బాగు చేయబడింది. ఇప్పుడేమైంది, అనేకులకు ఆనందం ఇవ్వటానికి, సంతోషం ఇవ్వటానికి కారకుడై నేను మరలా చెబుతాను, ఆనందించండి, ప్రభువులు ఆనందించండి అంటాడు. అట్లా కృతజ్ఞతాస్తుతి సంగీత గానములు దానిలో వినబడితే అంటాడు. జైల్లో పడేసినా కూడా సంగీత గానాలు గానం చేసిండు. కృతజ్ఞతాస్తులు చెల్లించాడు జైల్లో పడేసినా కూడా. ఇంకా దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు మన లోపల ఉండాలి. మన లోపల ఉండటం వారు, బయట ఉండటం వారు. ప్రధానమైనప్పుడు బయట ఉంటాడు అబ్బాయి, పెళ్ళైనాక లోపలికి వస్తాడు. అవునండి, ప్రధానమైనప్పుడు బయటనే ఉంటాడు అబ్బాయి. ఎప్పుడైనా ప్రధానం చేయంగానే కాపురం తీసుకుపోతారు ఎవరైనా చూసాను ఎక్కడైనా? మరి దాన్ని ఎట్లా దాని అర్థం అదండి. యేసుప్రభు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ప్రదానం చేయబడ్డవారు, అభిషేకించబడ్డ వారందరూ పెళ్ళైన వారితో సమానం. పెళ్ళైతే సంతోషమా, ప్రధానం అయితే సంతోషమా? పెళ్ళైతే లేయా. అలాగే యేసుప్రభు నీ లోపల నీ హృదయంలోకి తెచ్చుకుంటే నీకు ఉండే సంతోషం అది పొందిన వానికి కానీ మరెవరికి తెలియదని రాస్తున్నది ప్రకటన గ్రంథంలో. కనుక యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటి ఆదరించి దాని అరైన స్థలములు ఏదని వలె చేయుచున్నాడు. దాని ఎడారి బొమ్మలను యెహోవా తోట వలనట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానమును మేళ్ళనంట ఇప్పటి నుంచి దేవుడు ఆదరణ కలగజేయబోతున్నాడు. మేళ్ళలో పాడైన స్థలాలన్నిటి కూడా దేవుడు ఏదైనా ద్వారా చేయబోతున్నట్టు, దాని ఎడారి భూములన్నిటి ఏదైనా తోటలాగా చేయబోతున్నట్టు. మీకు ఆనందం, సంతోషం, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానాలు మీ హృదయాల్లో మీ సంతోషం వినబడబోతున్నట్టు దేవునికి. ఎవరికంటే 84వ కీర్తన 5వ వచనం ప్రకారం ఉన్నవారికే. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు అనగా దేవుని మార్గాలు నడవటం యాత్ర. దేవుని మార్గం నడవటం చాలా ప్రియమైనది. నాకైతే దేవుడు దొరికిండు, ఆయన మార్గం దొరికినాక నా దరిద్రం అంతా పోయింది, నా వ్యాధి బాధలు అన్నీ పోయినాయి. నాయే కాదు, చాలామంది కొలల మంది పోయినాయి. కొంతమంది ఎంత మేలు చేసినా ఏం చేసిండు అంటారు, కానీ ఏం చేసిండు దేవుడు, అందరికి పుట్టడం లేదా పిల్లలు, అందరికి కావట్లేదు ఆ పెళ్ళిళ్ళు, నాకేం చేసిండు అంతే అన్నట్టు కూడా ఉంది. వాళ్ళకేమో తెలియదు, నీకేమో తెలిసి ఇప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు అంటే దేవుడు ఎంత బాధపడుతుందంటే మామూలుగా. నువ్వు కానీ పెంచి పెద్ద చేసినాక తల్లిదండ్రులు నువ్వు ఏం చేసినావు అంత ఎట్లుంటుంది, మాట్లాడలేదు. నువ్వు ఏం చేసినావు, ఈ ఫ్యాన్ అంటే వాళ్ళకన్నా పెట్టండి, పెట్టండి. అటువైపు లేదా స్విచ్ అయింది కదా, అట్లా చేసింది ఎట్టన్నా పెట్టా లేయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. ఎండాకాలమైనా అక్కడ పెట్టకపోయినా దీంట్లో పెట్టిన చలికాలం. దేవుని స్తోత్రం. లేయా, జాగ్రత్తగా వినండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గం వారికి అతి ప్రియములు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మనకు బాగా జాగ్రత్త ఇవ్వండి. దర్శనం ద్వారా బలం, అభిషేకం ద్వారా బలం, స్వరం ద్వారా బలం, ప్రవచనం ద్వారా బలం, ప్రత్యక్ష ద్వారా బలం, అద్భుతాల ద్వారా బలం, సూచికల ద్వారా బలం, స్వస్థత ద్వారా బలం, గుర్తుల ద్వారా మాట్లాడితే బలం. ఇట్లా అది దేవుని ద్వారా గుర్తులు, వేరే వాళ్ళ గుర్తులు కాదు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటే అర్థమైంది ఆశ్రయించబడేవారు. ధన్యులు అంటే అర్థమైంది ఏమీ కొదవలేని వారు. రోజు మీరు బలం పొందుకోవాలి. ఒకసారి పొందుకుంటే 10 రోజులు ఉండే బలం కాదు దేవుంది. మీరు ఏ పూట తింటే ఆ పూట బలం ఎట్లనో ఇది కూడా అంతే. వింటున్నారా? ఏ పూట తింటే ఆ పూటకి ఎట్లా బలమో, ఏ పూట తినకపోతే ఆ పూట అట్లా నీరసమో, ఇది కూడా అంతే అన్నమాట.
రోజు పొద్దున్నే టిఫిన్ చేసి అలవాటు ఉన్న వాళ్ళు టిఫిన్ చేయలేదనుకో, ఇక వాళ్ళకంతా పిచ్చిలేసినట్టు అవుతుంది. తెలుసా మీకు? తెలుసా అంటే నవ్వుతున్నాను. రోజు చాయ్ తాగే అలవాటు తాగలేదు అట్లా ఎట్లుంటుంది? గింతంత గింతంత సాయికే అట్లా పానవంత కింద మీద అయితే మరి బలం లేకపోతే ఎట్లుంటుంది తెలుసా మనకు? దేవుని పేరు పెట్టుకున్న దేవుని బలం లేకపోతే సైతాన్ ఆట ఆడిస్తుంది మనకు తెలుసా? బలం లేని వాళ్ళందరూ గెలుస్తుంది సైతాన్. అది నువ్వు గెలిచింతే నీకు ఏడిపోయే దుఃఖమే చింతలే ఉంటాయి, ఏడుస్తాను. మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. దేవుని సముఖంలో మనం బలం పొందుకోవాలి. బలం దర్శనం అర్థం. 29వ కీర్తనలో రాసి ఉంటుంది, యెహోవా స్వరం బలమైనది అని. 105వ కీర్తనలో 4వ వచనం రాస్తుంది, మనం అనుదినం బలం పొందుకోవాలని రాస్తుంది. 63వ కీర్తన 1-2 వచనం రాస్తుంది, ప్రతి ఉదయం దేవుని బలాన్ని వెతకాలని, సన్నిధిని వెతకాలని రాస్తుంది. రోజు బలం పొందుకోవాలి మనం. తెలుసా? ఎప్పుడైతే బలహీనమైతుందో, నీ దగ్గర ఎప్పుడైతే బలం ఉండదో అప్పుడు సైతాన్ నీ మీద అటాక్ చేస్తుంది, అదే గెలుస్తుంది, నువ్వు ఓడిపోతావు. ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటావు దానికి తెలిసిపోతుంది నువ్వు బలహీనంగా ఉన్నది. బలహీనంగా అంటే కోపం రావటం. మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? కోపం వస్తే బలహీనలే. ఎవరేమన్నా అనుకుంటే ఓర్చుకుంటారా? మళ్ళా కీడుకు ప్రతి కీడు, దూషణ ప్రతి దూషణ చేస్తారా? వాడు నాకు చేసిన కానీ వానికి అట్నే చేస్తా, వాడు నాకు చేసిన అది నాకు ఇట్లనే కనుక నేను కూడా దాన్ని అట్టే అంట, అది నాకు అన్నట్టే నేను మళ్ళీ దాన్ని అంట, వాడు నాకు చేస్తుంటే మళ్ళీ వానికి చేస్తా, కీడుకు ప్రతి కీడు చేస్తా, దూషణ అట్లా ఉంటే అది బలహీనులు చేసే పని. బలహీనులు చేసే పని, బలవంతులు చేసే పని కాదు. ఇప్పుడు ఎవరు చేసే పని కాదు, బలహీనులు చేసే పని. అది బలవంతులు చేసే పని కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యం భరించుటకు బద్ధులమై ఉన్నాము అని రోమపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నది. అందుకనికే మనం దేవుని పిల్లలు బలవంతులంగా ఉండాలి, శక్తివంతులంగా ఉండాలి. ఎంత బలవంతులంగా శక్తివంతులుగా ఉంటామో అంత ఆశ్రయించబడుతున్నాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలిసి వారిని ఆశీర్వదించని 29వ కీర్తనలో 11వ వచనం రాసి ఉంటుంది. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగేసి వారిని ఆశీర్వదించనని రాసి ఉంటుంది. లేదా మీ బైబిల్ లేదా? లేదా? చదవబుద్ధి కావట్లేదు. అమ్మ మంచిగా చదువు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించనని ఉంటుంది. అట్లా ముందు బలం, తర్వాత సమాధానం, తర్వాత ఆశీర్వాదం. మీరు డైరెక్ట్ ఆశీర్వాదం కావాలంటారు కదా, అట్లా రాదు, అట్లా అస్సలు అయ్యాడు. మీ దగ్గర బలం ఉంటేనే తర్వాత సమాధానం వస్తుంది, సమాధానం ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది. మీ దగ్గర బలం లేకపోతే నీకు సమాధానం ఉండదు, సమాధానం లేకపోతే ఆశీర్వాదం రాదు. అందుకొరకే మీరు బలం పొందుకోండి. 105వ కీర్తనలో 4వ వచనంలో 105వ కీర్తనలో 4వ వచనంలో 105వ కీర్తనలో 4వ వచనంలో యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని రోజు రోజు పొందుకోవాలి బలం. రోజు బలం పొందుకుంటుంటే ఇక సైతాన్ని నిన్ను విడిచిపెట్టిపోతుంది. ఏదో నిన్న వాక్యం చెప్పిన రోజు అనుకున్నా, వాడు రోజు పొందుకోమని చెప్పి పోయిండు, రోజు పొందుకుంటుంది, ఇక నాకేంటి జాగలేదని వెళ్ళిపోతుంది. అబద్ధం కాదు, నవ్వుడు కాదు. వాడు ఉత్తగా అందరు చెప్పినట్టు చెప్పిపోకుండా రోజు బలం పొందుకోవాలన్నాడు. ఏదో కుడిక పెట్టినదంటే అనుకోవచ్చు, ఆదివారం అంటే అనుకోవచ్చు, సోమవారం కూడా బలం పొందుకుంది, అది మంగళవారం పొందుకుంది, బుధవారం పొందుకుంది, శుక్రవారం, మొత్తం వారం అంతా నెల అంతా నాకు చోటు ఇవ్వటం లేదని పోతుంది. రోజు బలం పొందుకోవాలి. 63వ కీర్తన 1-2 వచనాలు.
దేవా. ముందు నీకు బలం దేవుడు నీకు ఇవ్వాలంటే ముందు ఆయన దేవుడు, ఆ దేవుడు నీకు దేవుడై ఉండాలి. యెహో దేవా నా దేవుడు నీవే. కొంతమందికి కడిపే దేవుడు, కొంతమందికి డబ్బే దేవుడు, కొంతమందికి భర్తే దేవుడు, కొంతమందికి భార్య అని రాదండి. ఏమవుతుంది గబుక్కున అంటే ఏమవుతుంది? దేవతను లేకపోతే దేవుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఏమంటావు? నువ్వు నా దేవతవు, నేను పూలలో పెట్టి చదువుతా. పూలల్లో పెట్టి అనన్నాడు ఒక్కడున్నాడు. అసలు ప్రేమించాడు నేను పూలల్లో పెట్టి చదువుతాను అనకుండా ఇవ్వడున్నాడు. అసలు పూలలో పెట్టండి. పూలను ఘోరం. 2 నెలలకి 3 నెలలకి ఇంకో దాన్ని పెట్టి పడతాడు తెలుసా. నువ్వు వస్తుంది చూస్తుండే కథలు కథలు చూస్తుండే అక్కడక్కడ. లేదా మీకు మంచి రోజులు కావాలన్నా దేవుడు ఏదోని తోటలాగా చేస్తా అంటాడు. పాడైన స్థలాలని ఏదోని తోటలాగా, ఏదోని వనంలాగా ఆదరిస్తూ అంటాడు, ఓదారుస్తూ అంటాడు, ధైర్యపరుస్తూ అంటాడు, సహాయం చేస్తూ అంటాడు. మీరు ఆనంద సంతోషాలు ఉంటాయి, కృతజ్ఞతాస్తుతులు ఉంటాయి అంటే కావాలన్నా వద్దా? కావాలంటే బలం అందుకోవాలి. బలం సబ్బదన్లు ఉండదు, కర్ణాపురం ఉండదు, ఇంకెక్కడ బెల్లంపల్లి ఉండదు. ఎక్కడుండే బలం నీ దగ్గరే. నువ్వు కూర్చున్న మోకాలు ఇచ్చే కానీ యేసుప్రభు కూడా బలహీనుడు అయిపోయాడు తెలుసా నీకు ఆ సంగతి. ఇక చేతులలో మేకులు కొడతారు, కాళ్ళలో మేకులు కొడతారు, ఇప్పంతా నాగేశ్వరాలు దుంతారు, గడ్డం పెరిగిపోస్తాడు, ఇట్లా గడ్డి వీకినట్టే వీకుతారు ఎంటికలు బట్టి అని అన్నీ ఆయనకి కళ్ళలో కనబడుతుంటే బో ఎంత బస్స బస్స. తండ్రి నీ దగ్గర ఏమైనా వేరే పద్ధతి ఏమైనా ఉంటే, ప్రజలకు రక్షణ మార్గం వేరే మార్గం ఏదైనా ఉంటే దయచేసి గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, నేను దీన్ని భరించలేను అన్నాడు. మళ్ళెమ్మటే మనసు మార్చుకోండు. ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నాడు అంతే. అప్పుడు ఎమ్మటే పరలోకం నుంచి ఒక దూత ఆయనకు కనబడి ఆయన బలపరిచాను. లూకాసు వార్త 22:43 రాస్తుంటుంది. 22:43. లూకాసు వార్త 22:43. 22:43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి, చూసినా అంత పెద్ద ఏ పాపం, పుట్టుకతో పాపం లేదు, చేతలలో పాపం లేదు, కూర్చుంటే పాపం లేదు, నిలబడితే పాపం లేదు, అంత అంత యథార్థవంతుడే, అంత భక్తిపరుడే, అంత నీతిమంతుడే బలం కావాల్సి వచ్చింది. శరీరం బలహీనం అందరనండి. శరీరం బలహీనం కాబట్టి బలం కావాలి శరీరానికి. శరీరానికి బలం కావాలంటే దర్శనం కావాలి, అభిషేకం కావాలి, స్వరం వినబడాలి. 29 కీర్తనలు రాసి ఉంటుంది, యెహోవా స్వరం బలమైనదని. ఆయన స్వరం వినబడుతుంది అనుకునే చెవులకు ఆటోమేటిక్గా బలం వస్తుంది. మీరు జ్వరం వస్తే హాస్పిటల్ పోతే గ్లూకోజ్ పెడతారు చూడు, 2-3 లేచి కూసబుద్ధి అవుతుంది తెలుసా. మళ్ళీ ఇంటికి పోబుద్ధి అవుతుంది తెలుసా ఎమ్మట. అట్లా ఉంటుంది అన్నమాట బలం. యెహోవా స్వరం నాకైతే ఎన్నిసార్లు నిలబడదో దేవుని స్వరం. కొత్తగానే నిలబడ్డా అనుకున్నాను ధైర్యంగా బలంగా. స్వరం బలమే. ఎన్నిసార్లు దేవుని స్వరం. దర్శనం ఎన్నిసార్లు, కొన్ని 100 సార్లు దర్శనం వింటున్నారా. ప్రత్యక్షతలు ఎన్నిసార్లు వస్తాయి, ప్రవచనం ఎన్నిసార్లు, కళలు అయితే ఎన్నిసార్లు, లెక్కలేని ఎన్నిసార్లు కళలు మాట్లాడు దేవుడు. ఇది మాట్లాడు, ఈ మాటలు అంటే యూట్యూబ్లో పెడుతున్నారు, ఎగ్గులో పెడుతున్నారు, దేవుడు మాట్లాడినట్టు అంటున్నారు. ఆ సినిమా యాక్టర్లు పెడుతున్నారు, అందరిని ఒక ఉడుస్తాడు దేవుడు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే. ఆ పెట్టినని ఆ నవ్వు తీసుకొచ్చి దీంట్లో పెడతాను. వాళ్ళు చూసినప్పుడు అరే నా నవ్వు పెట్టకురా, నేను యేసు దేవుడు మహాదేవుడు రా, ఎగ్గులో పెట్టకురా అని అనాలే అంటలే. అదొక సంబరం అవుతుంది వాళ్ళకు, సినిమా యాక్టర్లకు. యాక్టర్ ఇక్కడ అంతా తొక్కుతాడు, దేవుడు ఒక్క తొక్కుడు తొక్కుతాడు. దేవుని భయం లేదు అసలు. ఇప్పుడు దేవుని భయం లేదు. పైసలు ఉంటే అయిపోతుందా? ఒక రోగం తీస్తేనే పైసలు పనికిరావు తెలుసా. మొన్న పోయిండు ఒక ఆయన,
2 కోట్లు ఖర్చు పెట్టుకుని కూడా బతకలేదు తెలుసా. కరోనా వచ్చినప్పుడు 2 కోట్లు బైబిల్లో రాసింది సామెతల గ్రంథం. ధనవంతునికి వానికి ఆశ్చర్య పట్టణం అంట, పెద్ద ప్రాకారం అంట. ఇవి గోడ లాంటిది అంట. డబ్బు గోడ ఆపిందా కరోనా? గోడ ఆపిందా కరోనా? మరి డబ్బే పెద్ద ఆశ్చర్య గోడ అంటున్నారు కొంతమంది. జాగ్రత్తగానండి. మన భేదాలను ఎందుకు అనుకున్నాడు దేవుడు? నేను ఆదరించాలి, ఓదార్చాలి, ధైర్యపరచాలి, నేను గొప్ప చేయాలి. నిన్ను చూసిన వాళ్ళందరూ, నీ బంధువులందరూ, స్నేహితులందరూ దేవుని ద్వారానే పోయిన వీళ్ళ కష్టాలను చెప్పాలి, వాళ్ళు కూడా ఉతికి రావాలి, వాక్యం లేకుండానే దగ్గరికి రావాలని దేవుడు అనుకుంటే ఆయన బలమే పొందుకోవటం లేదా? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటే ఆశ్రయించబడ్డవారు. బలం ఉన్న వాళ్ళని ఆశ్రయించాడు, భక్తులను ఆశ్రయించాడు దేవుడు. లోకంలో కూడా ఒక పాట ఉన్నది, ఇదేం లోకం నిండుతుంది ఎన్నిటుంది. నక్సలైట్ పాట ఉన్నది. నేను బొగ్గుబాయిలో పనిచేస్తున్నాను, బెల్లంపల్లి వైపు. ప్రైవేట్ బస్సులు ఉండేవి అప్పుడు, ప్రైవేట్ బస్సులు ఇప్పుడు తీసేసాం. పాటలు పెడతారన్నమాట వాళ్ళు. ఎక్కగానే ఇదేం రాజ్యం ఇదేం లోకం నిండుతుంది ఎన్నిటుంది. దీంట్లో కూడా అంతే, బలవంతులనే నిండుతాడు, పక్కనే. ఎవరు పొందుకోవద్దన్నారు మిమ్మల్ని బలం? మిమ్మల్ని దర్శనం ఎవరు పొందుకోవద్దన్నారు? మిమ్మల్ని ఆత్మ ఎవరు పొందుకోవద్దన్నారు? మీకు స్వరం ఎవరు వినొద్దని చెప్పి మేము వినొద్దని, అది అబద్ధం అని చెప్పినాం. ఏమన్నా చెప్పినామా? మరి ఎందుకు పొందుకోరు? దర్శనం అబద్ధం, స్వరం అబద్ధం, అభిషేకం అబద్ధం చెప్పినాం. అట్లా చెప్పినాం. మేము పొందుకున్నాం, మీరు పొందుకోండి. ఇప్పుడు ఆ పాట నెరవేరుతుంది. నిండుతుంది. దీంట్లో కూడా అంతే. ఎండుతూనే ఉంది, నిండుతుంది. బలం లేని వాళ్ళది ఎండుతుంది, బలం ఉన్న వాళ్ళు నిండుతుంది అనండి. సరే, ఇట్లా చెప్పండి. బలం లేని వాళ్ళది ఎండుతుంది, బలం ఉన్నది. ఇదన్నా పదండి, ఇదొక పాట రాయండి. ఈ పాట రాయండి. ఇది రాయరు, ఏదో రాస్తారు, ఏదో పాడతారు. లేయలియా పాట ఏంటి ఆలోచన రావాలి. పాట సువార్త పాటగా పాడటం అంతే. లేయలియా. నిర్గమకాండ 3:14 వచ్చిన. అందుకు దేవుడు నేను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు. అందుకు దేవుడు నేను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పాను. లేయలియా. మోషే భక్తుడు సేవకు పిలిచినప్పుడు నేను పోను, వాళ్ళు నా మాట వినరు, ఫరో కూడా నా మాట వినడు, నేను నోటి మాంద్యం గలవాడను, నత్తివాడను, నా మాట ఎవరికి అర్థం కాదు అని అంటే దేవుడు అప్పుడు నీ చేతిలో ఉన్నది కర్ర, కింద పడి అన్నాడు, పామైంది. ఒక్కసారి అంత దూరం ఉరికాడు, ఇక్కడ పట్టుకో, దాన్ని తోక పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయింది. లేయలియా. వింటున్నారా? మళ్ళీ ఎప్పట్లో కర్ర అయింది. తర్వాత నేను చేయి రొమ్మని పెట్టుకోమన్నాడు. రొమ్మని పెట్టుకోగానే కుష్టి వ్యాధి గల చేయలాగైంది. తీయమన్నాడు, మళ్ళీ మామూలు చేయండి. అప్పుడు మోషే నమ్మి ఇంకా వివరంగా ధైర్యం వచ్చినట్టు చేసి తర్వాత సేవకు పిలిచాడు. అలాగే పేతురును కూడా రాత్రంతా శ్రమపడ్డా కూడా ఒక చేప పడలే. 2 దేనల చేపలు. దేవుని స్వరంలో బలం ఉంటుంది. పేతురు నువ్వు దూరం తీసుకొని లోతుకు కుడి పక్కకు పోయి, కొద్దిగా లోతుకు పోయి వలవి చేపలు పడతాయి అన్నాడు. చేపలు పడితే అనగానే సముద్రంలో చేపలన్నీ ఆ ప్రాంతం ఉన్నాయని దేవుడు ఇక్కడ వలన పడాలని చెప్పిండు.
అందరు రండి 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 రండి, మనం పేతురు వల్ల పడాలట అని ఉరికొచ్చి అన్ని పడేసాం. దేవుడు బాగు చేస్తే బాగుపడతాం, కానీ కష్టపడి రెక్కలు మొక్కలు చేసి చెవంట రక్తం చేస్తే అస్సలు బాగుపడదు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినచునుట వ్యర్థమే అని 127వ కీర్తనలో 2వ వచనం రాసి ఉంటుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాసి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినచుంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన ప్రియులు అంటే అర్థమైంది, తన హృదయంలోకి ఎవరైతే ఆయన తమ వారి హృదయంలోకి ఎవరైతే చేర్చుకుంటారో, సీయోనులాగా ఎవరు ఉంటారో వారు ఆయనకి ప్రియమైన వారు. రోజు ఆయన చెప్పినట్టు విని బలం పొందుకుంటారో వాళ్ళే ఆయన ప్రియమైన వారు. ఆయన బలం పొందుకుంటే ఆయన మార్గాల్లో నడవలసే శక్తి వస్తుంది. ఆయన బలం పొందుకోకపోతే మన మానవ బలంతో ఆయన మార్గంలో నడవలేము మనం. ఆయన తలంపులు మనలోకి రావు, ఆయన ఆజ్ఞలు మనలోకి రావు, కట్టలు రావు, ఏ శాసనలు ఏవి రావు. అందుకొరకు 86వ కీర్తన 17వ వచనం, యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనబరచమంటాడు. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనబరచుము. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూసి సిగ్గుపడినట్టు శుభకరమైన ఆనవాళ్ళు నాకు. ఆనవాళ్ళంటే గుర్తు చెప్పలేదు, ఎంతమంది గుర్తుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడని. గిద్యోనైతే దేవుడు 1-2 గంటలు మాట్లాడిన తర్వాత, ప్రభువా నేను ఒక విషయం నీ దగ్గర చూసుకోవాలనుకుంటున్నా, నీకు అర్పించాలి అని నేను ఇప్పుడే ఇంటికి పోయిచ్చి అసలు నువ్వో కాదు తెలుసుకోవాలి నేను అని ఇంటికి పోయిచ్చి మేకను కోసి మేక మాంసం వండుకొని భక్ష్యాలు చేసుకొని బుట్టలో పెట్టుకొని నెత్తి వేసుకొని మళ్ళీ చేను దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నిలబడి, దేవా ఇవి నువ్వు తినాలన్నాడు. ఆ నీళ్లు పోసి ఆ బండ మీద పెట్టమన్నాడు. నీళ్లు కడిగి ఆ బండ మీద పెట్టంగానే ఆ కుప్ప మాంసం భక్ష్యాలు దేవుని చేతిలో ఉన్న కర్ర దాన్ని కానిచ్చినంత బగ్గున మంట మండి ఒక్కసారి దేవుడు చూసేసరికి దేవుడు ఉండడం లేడం చూసేసరికి ఒక్కసారి అదృశ్యం అయిపోయింది. అప్పుడు గిద్యోను ఆహాహా దేవుడిని నేను చూశాను, ముఖాముఖి చూశాను అని సంబరపడి, తర్వాత యుద్ధాన్ని పోవాలంటే గొంగలి ఆ రాత్రంతా వాకిట్ల బరిసి ఈ గొంగలంతా తడవాలి మనసుతోటి, అప్పుడే నన్ను నమ్ముతా, నువ్వు చెప్పిన పని చేస్తా. అనగానే ఆ రాత్రి గొంగలంతా తడిసింది, చుట్టూ ఎక్కడ పడొద్దు అన్నాడు, మనసు ఎక్కడ పడలేదు. మళ్ళీ తెల్లారి ఏమనుకోవద్దు, మళ్ళీ ఒకసారి నేను శోధిస్తా. ఏంటంటే గొంగలి పొడి ఉండాలి చుట్టూ, భూమి మీద అంతా గొంగలి పక్కనంతా చుట్టంతా మళ్ళా మంచు కురవాలన్నాడు, తడవాలి, భూమి తడవాలన్నట్టు. అట్లా భూమి అంతా అట్లా గుర్తుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు తెలుసా. నేనైతే గుర్తుల ద్వారా దేవుని దగ్గర నుంచి తీసుకుంటా. నాకు ప్రేరేపణ వస్తుంది అనుకో ప్రవచించమని, దేవా నేను ప్రేరేపణ వస్తుంది కానీ నాకు గుర్తు చూపెడుతున్న పవర్ ఉన్న కనబడాలి, చెలువన్న కనబడాలి, వెలుతురన్న కనబడాలి, ఏదో ఒక సూచన కనబడితేనే ప్రవచిస్తా, లేకపోతే ప్రవచించను. అట్లా మాటిగా రోజు దేవుని దర్శన ప్రకారం నడుచుకుంటాను. రోజు బలమే, రోజు రోజుకు బలమే. ధనవంతులు చూడండి, రోజు రోజుకు ధనవంతులు అవుతాను. దరిద్రులు చూడండి, రోజు రోజుకు దరిద్రులు అవుతాను. అవునా? కారణం ఏంటిది? అది లోకరీతిగా. మరి దేవుళ్ళలో మనం దేవుని బలం పొందుకుంటే చాలు, రోజు బలం పొందుకోవాలి. దర్శనం వస్తే చాలు కాదు, దర్శనం వస్తే చాలదు, స్వరం వినబడితే చాలదు, స్వరానికి లోబడి స్వరం ఏం చెప్పిందో చేయాలి. ఇప్పుడు చూడండి, పేతురుకు దర్శనం వచ్చింది, అర్థం కాలే. చతుష్పాద జంతువులు, పాకు పురుగులు లుకలుకలాడుతున్న సంపుకొని తినమని శబ్దం వినబడింది.
ఆకాశ పక్షులు. ప్రభా నేను అపవిత్రమైనప్పుడు నా చంపుకున్న తిననా అన్నాడు. అంత రాంగ్, అంత వ్యతిరేకమైన అర్థం. దేవుని అర్థం అది కాదు. ఇంతలో కొన్నేళ్ళ దగ్గర నుంచి మనసులు రాని వచ్చింది. పేతురు ఎవరా ఇక్కడ మెడగదిలో ఉన్నాడు, పిలవ దిగుదు. వాళ్ళని చూసి కొత్త మనుషులు నన్ను చంపడానికి వచ్చింది వీళ్ళందరూ. అసలు మన ఇస్రాయేల్ గానే గారు, వీళ్ళ డ్రెస్సులే వేరుని అన్నజనులాగా ఉన్నారు. అనుమానం చేసిండు. బట్ దేవుని స్వరం వినబడింది చెవులకు. నువ్వు భేదమేమి చేయక వారితో కూడా వెళ్ళినా. అంత పెద్ద సేవకునికే దర్శనం అర్థం కాదు, స్వరం కూడా అట్లా అట్లా. దేవుని దర్శనం ఒకటి కాబట్టి ఒకటి ఉండాలి. మనం వింటున్నారా? ఒకదాంతో వెళ్ళకూడదు. ఇప్పుడు నన్ను కొట్టిందని నేను పోలీస్ స్టేషన్లో సాక్ష్యం ఇస్తాను, అప్లికేషన్ ఇస్తా. మరి ఎవరైనా చూసాను కానీ ఎవరు సాక్ష్యం ఉండాలంటాడు సార్. అట్లయితే చెల్లదు పో అంటాడు. ఒక్కడు ఇస్తాను, ఒక్కడు పెడతానంటాడు సార్. ఒక్కడిని తెల్లదా, ఇద్దరైనా ఉండాలంటాడు. వింటున్నారా? ఇద్దరైనా ఉండాలి, ఒక్కరు జల్లదే అంటాడు. కొట్టినా కూడా జల్లదు తెలుసా. లేయా జాగ్రత్తగా వినండి. అందుకొరకే ఒకవేళ ఇంకా బలవంతులు ఏం చేస్తుంది తెలుసా, ఇద్దరు సాక్ష్యం ఉన్నా కూడా ఇద్దరిని లేపేస్తున్నారు. లేకపోతే ఇద్దరికి పైసలతోటి వలవేసి పైసలు వలేసి లాగేస్తున్నారు. అవునా? అవునా అంటే దాన్ని బైబిల్ ఏం చెప్తుంటే కూట సాక్షులు అంటుంది. దాన్ని కూట సాక్షులు నశించునని రాసింది తెలుసా బైబిల్. లేయా అన్ని జనులకు నడుస్తుందిగా మనకు నడవదు అబద్ధ సాక్ష్యం అనండి. అబద్ధ సాక్ష్యములు అన్ని జనులకు నడుచును కానీ మనకు నడవదు. వారు కూడా ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళకు కూడా నడవదు. వాళ్ళు అదే బిజినెస్ పెట్టుకున్నాడు అనుకో, దేవుడు ఒకటో రెండింటికి క్షమిస్తాడు, తర్వాత ఊరుకోడు దేవుడు తెలుసా. బాగా నాటకం చేస్తున్నావు, నువ్వు అన్ని అబద్ధాలు చేస్తున్నావు, ఒక్క తప్పుడు తప్పుతాడు. ఎందుకంటే అందరికీ దేవుడు ఒక్కడే. చెప్పండి. మనకేమో తెలుసు దేవుడు కాబట్టి మనకు చిన్న తప్పు, ఒక్క తప్పు చేసినా శిక్ష వస్తుంది. వాళ్ళకు 100 చేసినా శిక్ష రాదు అనండి. మనం ఒక్క తప్పు చేసినలా మన దవడ ఎమ్మటే పలుగును. వాళ్ళు 100 తప్పులు చేసినా వాళ్ళకి ఏమి కాదు. ఎందుకనగా వాళ్ళు గుడ్డివారు కనుక, ఎందుకనగా వాళ్ళు చెవిటివారు కనుక, ఎందుకనగా వాళ్ళు మూగవారు కనుక. మనకెందుకు దెబ్బలనగా మన కళ్ళు తెరిచిండు కనుక, మన చెవులు తెరిచిండు కనుక, మన హృదయం తెరిచిండు కనుక దెబ్బలే దెబ్బలు. మీకు దెబ్బలు కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా అంటే వస్తాయా? విన్నదాన్ని అనుసరించి నడవాలి, రోజు బలం పొందుకోవాలి. ఎవరు వద్దన్నారు? బలం పొందుకోవద్దన్నారు ఎవరన్నా? రోజు ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. భర్త దగ్గర సంతోషం లేదు, భార్య దగ్గర సంతోషం లేదు, డబ్బు దగ్గర సంతోషం లేదు, నగలలో సంతోషం లేదు, చీరలలో సంతోషం లేదు. లేనోళ్ళు ఉన్నదనుకుంటారు దాంట్లో, చీరల లేదు. నగలు లేనోళ్ళు నగలంటే ఎంత అనుకుంటారు, నగలలో లేదు. ఇల్లు లేనోళ్ళు ఇంటుండే సంబరం, ఇల్లున్నోళ్ళు కావు. ఇంటిన్నోళ్ళకి ఎంతమంది ఎన్ని గోసలున్నో చూపెడతారా? మీ ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఉద్యోగం ఉన్నోళ్ళకి సంతోషం ఉందా? చూపెడతారా? ఉద్యోగం ఉన్నోళ్ళు ఎంతమంది చూపెట్టుంటారు. సినిమా యాక్టర్లు సంతోషం ఉందా? ఇప్పటికి 5, 6, 10 మంది దానికి ఊరి పెట్టుకొని తెచ్చారు. ఆ టీవీలో అక్కడిక్కడ పనిచేసేటోళ్ళు కూడా తెలుసా, ఊరి పెట్టుకొని తెచ్చారు. కోట్ల డబ్బు ఉన్నది తెలుసా. బిల్డింగ్ దూకి చచ్చిపోతున్నారు తెలుసా సినిమా యాక్టర్లు కుటుంబాలు. గౌరవం చెప్పినాడు. చదువు చేయకండి, మనసు తిప్పుకొని వచ్చినాం కదా గారు. మనసు తిప్పుకుంటే ఇట్లుంటుందా? మనసు తిప్పుకుంటే బలవంతులు ఉండాలి, శక్తివంతులాగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే మంత్రగాళ్ళు భయపడాలి.
మిమ్మల్ని చూసి దయ్యాలు భయపడాలి, మిమ్మల్ని చూసి రోగాలు భయపడాలి. ఎవరింట్లో నిలబడితే వాళ్ళ ఇంట్లో తలకాయ నొప్పి మాయమైపోవాలి, నడుము నొప్పి మాయమైపోవాలి. తెలుసా? రోగుల మీద ఇట్లా చేయబెట్టగానే 2 కిడ్నీలు బాగైపోవాలి. లేదయ్యా, బాగానే అడ్రస్ ఇస్తా, పోయి అడిగి తెలుసుకున్నాను నిజమబద్ధం. తలకాయ నొప్పి పోయిన వాళ్ళు కళలో కనబడితే రోగాలు మాయమైన వాళ్ళు ఉన్నారు తెలుసా? కళలో కనబడితే రోగాలు మాయమైన వాళ్ళు ఉన్నారు. లేదయ్యా, ఈ మాటలు మాట్లాడితే యూట్యూబ్లో ఎగతాళిగా పెడతారు. ఎగతాళి అంతా అయితే వెళ్తుంది. ఒక్కరోజు కసరు పెట్టి ఒక్క తొక్కుడు తొక్కితే తొక్కే రోజు ఉంటుంది. ప్రతి మనిషిని తొక్కే రోజు ఉన్నది. ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. వింటున్నారా? ఓవర్ యాక్షన్ చేయొద్దు. దేవా, ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళందరూ మోకరించాలని ప్రార్థన చేద్దాం. లేయా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. దేవుడట మీకు ఎన్నో సాయం చేసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎన్నోసార్లు ఎన్నో రీతిలుగా ఆదరించినట్టు. నువ్వు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్టు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనబరచు. ఈ ప్రార్థన చేయలేదట. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు ఏమైతే ప్రార్థన అంటే కష్టమా? ఏదన్నా పైసలు ఇవ్వమన్నా మిమ్మల్ని అందరానండి. దేవా, నువ్వు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచము. లేయా, జాగ్రత్తగా వినండి. దేవుని వల్ల బలం పొందుకోవాలన్నా వద్దా? దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడని అన్నాడా, లేనివాడని అన్నాడా? నేనైతే ఆపద వచ్చినప్పుడు ఈ లోకరీతిగా ఏం చేయాలంటే ఎవరు చేయమంటే చేసిన ఆఖరికి ఎక్కడ లాభం లేదు. కానీ అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? వాడు ఉంటే పండుకుండా నిద్రపోతున్నా ప్రశ్న. ఇక్కడ ఇవ్వమంటే అక్కడ పోయినా దాని చుట్టూ తిరిగిన పొద్దున్న తలమిక్కలు స్నానం చేసి ఎట్లా చేయమంటే ఎట్లా చేసిన, అట్లా చేయమంటే అట్లా చేసిన. ఏది ఉలుకులేదు పలుకులేదు. అప్పుడు చేయాల్సిన చేసినాక విసుకొచ్చి అసలు ఏంది ఇదంతా కథలని, దేవుడు అనేవాడు ఉన్నాడు, అసలు వాడు ఉంటే పండుకుండా నిద్రపోతున్నాను. ఆ రోజే నాకు యేసు సువార్త అందింది. ఆ సువార్తను గట్టిగా పట్టుకున్నాను. అంతే, ఎవరి వైపు చూడదలుచుకోలేదు. లేయా, కనుక పగవారు చూసి సిగ్గుపడేటట్లు దేవుడు నీకు నాకు సాయం చేయనుగాక. గలితీ పత్రిక 3:2 చెప్తున్నది, ఇది మాత్రమే మిమ్మల్ని తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినటం వలన పొందితిరా? ఆత్మ పొందుకున్నారు గలితీ సంఘస్థులు, కానీ మన ఆత్మను పోగొట్టుకున్నారు. చెప్పండి, ఆత్మ పొందుకున్నారు కానీ ఆత్మను పోగొట్టుకున్నారు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే అర్థం ఏంటి? 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే కొత్తిమీరలో, పుదీనాలో, సోపులో, ఇంకా పైసల్లో, కష్టాల్లో, నష్టాల్లో, పంటలు, గింటలు అన్నింటిలో దశంభాగాలు. దశంభాగాలు ఇచ్చినంత మాత్రాన పరిశుద్ధవంతనా? అది అట్లా జరగదు. నేనైతే నాకు అప్పుల పాలు ఇచ్చిన, నేనేం దశంభాగం ఇచ్చినా, కానీ ఆత్మ పొందుకున్నా. కొన్నేళ్ళు కుటుంబీకులు తెలుసా, వాళ్ళు ఏమి దశంభాగం ఇచ్చారు? పేతురు ప్రసంగం, మొదటి ప్రసంగంలో పరిశుద్ధాత్మ పొందుకున్నా. మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియలను ఆత్మను పొందుతారా, లేక విశ్వాసం వలన వినటం వలన పొందుతారా? అంటే విశ్వాసంతో వింటేనే పొందుకుంటాము. విశ్వాసం ఉంచకపోతే ఆత్మ రాదు ఎవరి మీదకి. విశ్వాసం ఉంచకపోతే దేవుడు మీ హృదయంలో నివాసం చేయడు. అంటున్నారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 పరలోకముని పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు చదవండి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని
మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడను. బాగా జాగ్రత్తగా రండి. మేము చెప్పిన వాక్యం మా కొరకు కాదు, మీ కొరకే. ఇప్పుడు నేను బలం పొందుకున్నాం, ఆశీర్వాదం పొందుకున్నాం, దీవెన పొందుకున్నాం. వింటున్నారా? పరలోకం నుంచి వచ్చిన వర్తమానం మా కొరకు కాదు, మీ కొరకే. మీరు నమ్మితే పొందుకుంటారు. మీరు కూడా ఏదైనా తోటలాగా అయిపోతుంది మీ ఇల్లు. అన్ని పండ్ల చెట్లే ఉంటాయి, లేకపోతే ముండ్ల చెట్లే ఉంటాయి. ఒకరికొకరు పడదు, ఒకరికొకరు ఓర్వరు. వింటున్నారా? భర్తకు భార్యకు పడదు, బిడ్డకు కొడుకు పడదు, బిడ్డకు పడదు, కొడుకు పడదు, అత్తకు కొడలకు పడదు, కోడలకు అత్తకు పడదు, తల్లికి బిడ్డకు పడదు, బిడ్డకు తల్లికి పడదు. ఎప్పుడు చెట్టపట్ట రపరప. నిజమా అబద్ధమా? మరి ఇప్పటికైనా వినరా? ఎవరు మాట్లాడింది? నాకు కూడా పెళ్ళైనాక, 2 పిల్లలైనాక బైబిల్ దొరికింది. అబ్బా, ఇంత పొరపాటు 10 ఏళ్ళ కింద దొరుకు కదా. అవుతుంది. ఎందుకు తెలుసా 10 ఏళ్ళ కింద దొరుకుతాం అన్నది? 4 గంటలకే దేవుని నమ్ముకుని 4 గంటలకే కిరాయిలు తప్పిపోయింది. అలేలుయా. దేవుని నమ్ముకున్న 4 గంటలకే లోన వచ్చింది. అలేలుయా. దేవుని నమ్ముకున్న 4 గంటలకే కొద్దిగా చేదిప్పుకోవటం మొదలైంది. అలేలుయా. అదే 10 ఏళ్ళ కింద అయితే 10 ఏళ్ళ కిందనే చేదిప్పుకుంటాం అని అట్లా బాధపడ్డా. ఇక అయిపోయింది. పోయిన రోజులు నమ్మంటే వస్తాయా? కానీ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని తీర్మానం చేసుకున్నాం. లేలుయా. అజాగ్రత్తగా ఉండకండి. దేవుడు మనకు సహాయం చేసామని ఆదరించడానికి అనుకున్నాడు. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతిని వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. మీకు చెప్పవలసిన మాటలే చెప్పాలి. పరలోకం నుంచి దేవదూతలు కూడా చూస్తున్నట్టు. నా ఇష్టం, ఇక దానికి తిరుగుండదు. మీరు కనుక రోజు బలం పొందుకోకపోతే. బలం పొందుకుండా ఏదైనా తోటలాగా పోతే మెయిన్లు బలం పొందుకోండి అంటే ఏం చేయాలి? ఏం లేదు. బలం పండుగ అంటే ఏం చేస్తారు? ఇల్లు విడిచి మొత్తం పిల్లలకి శుభ్రంగా చేసి వంటలు గంటలు వేసి మళ్ళీ మామూలుగా ఎప్పుడు లేచినట్టు లేస్తారా? పొద్దుగాలు లేస్తారా? పొద్దుగాలు లేస్తారు. పెళ్ళిళ్ళకి ఎప్పుడు లేస్తారు? అసలు నిద్రపోతారా పెళ్ళిళ్ళకైతే? అట్లా చేయాలి అమ్మా. ఎప్పటికీ మీ ఇంట్లో బైబిల్ ఏం చెప్తున్నది? ఇప్పుడు ఏమన్నాం మనం? ఏదైనా తోట అంటే ఏంది? అన్ని పండ్ల చెట్లు అంటే అందరూ సంతోషంగా ఉంటారు మీ ఇంట్లో. ఎవరికి గొడవలు ఉండవు. ఎందుకు ఉండవు తెలుసా? బలం ఉన్న కాడ దయ్యం ఉండదు. చెప్పండి. బలం ఉన్న కాడ దయ్యం ఉండదు. దయ్యం లేకపోతే అందరూ మంచోళ్ళే. ఇప్పుడు భూమి మీద మానవులందరూ మంచోళ్ళే దయ్యం లేకపోతే. దయ్యం ఉంటే అందరూ చెడ్డోళ్ళే. చెప్పండి. దయ్యం ఉంటే అయితే దేవుడు ఆ దయ్యాన్ని బంధించే రోజు అతి సమీపంగా ఉన్నది. అప్పుడు ఈ భూమి మీద పాములు కూడా మనుషులను గర్వం. పెద్ద పురులు, చిరుత పురులు కూడా ఏమనవు. కుక్కలాగా, పెంపుడు కుక్కలాగా, పెంపుడు ఆవుదూడలాగా మన దగ్గరకు వస్తే. ఇప్పుడు దుబాయ్లో వాళ్ళు పురులు పెంచుకుంటారు, సింహాలు తెలుసా? వాళ్ళు ఎట్లా పెంచుకుంటారు? చిన్నప్పటి నుంచి పెంచుకొని ఆ కూరలు తీసేసి వాటిని సాధు జంతువులాగా చూసుకుంటారు. ఇప్పుడు అట్లా కాదు. నిజంగా అడవిలో ఉన్న క్రూర మృగాలన్నీ కూడా గడ్డి మేస్తాయి, పశువుల్ని తినవు. గొర్రె పిల్లను తింటున్నారా? చిరుతపుల్లు తినవు. మేకపిల్లలు చిరుతపుల్లు తినవు. బైబిల్లో రాసింది 11వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ చిన్నపిల్లలు పాములతో ఆడుకుంటారు. చిన్నపిల్లలు ఇంకొన్ని 1000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని యేసు పరిపాలిస్తాడు. ఎవరేమీ దీన్ని ఆగం చేయరు. భూమిని ఎవ్వరు బాంబులతోటి మసి బూడిద చేసే అధికారం ఎవరికి లేదు. మొన్న యుక్రెయిన్ యుద్ధం అప్పుడు నేను ఆ బాంబు వేస్తా, ఈ బాంబు వేస్తా, మొత్తం మసి అయిపోతుంది, బూడిదైపోతుంది. వేసింది ఎవరన్నా? ఏనేడు దేవుడు అంటారు.
సైతాను పలుకుతుంది కానీ సైతాను నెరవేరుతుందా, దేవుని నెరవేరుతుందా? యెహోవాకు విరోధమైన మాట కానీ ఆలోచన కానీ ధ్యానం ధ్యానం కానీ నిలవదు, అన్ని ఫెయిల్ అవుతాయి. అంటున్నారా? ఒక ఆయన అన్నాడు, జెలెన్స్కీ ఆయన రేపు ఈ టైం వరకు ఉండడు, రష్యా అంటే ఏమనుకుంటున్నారో అని 2 ఏళ్ళు అవుతుంది ఆయన అని. ఇప్పుడు బ్రతికే ఉన్నాడా, చచ్చిపోయింది జెలెన్స్కీ అని, యుక్రెయిన్ అధ్యక్షుడు. లేయా కనుక యెహోవాకు విరోధమైన మాట ఎవరు మాట్లాడినా మనం భయపడొద్దు దేవుని మాట. ఇప్పుడు రోజులు బలం అందుకున్నాం అనుకో, నీ దగ్గర మామూలు ధైర్యం ఉండదు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని రాస్తున్నది. లేయా కనుక దయచేసి మీరు రోజు బలం అందుకోండి, మామూలు ధైర్యం ఉండదు అసలు. లేయా పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ మీకు సువార్త, పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారు. పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించాలి, మన ఇష్టమైన చోటు ప్రకటించకూడదు. నేనైతే దేవుని నమ్మిన కానుంచి ఒకసారి 2 సార్లు ఏమన్నా 35 సంవత్సరాలు ఒకసారి 2 సార్లు తప్పిపోతే తప్పిపోయినేమో, కానీ 199 సార్లు దేవుడు చెప్పితేనే చేసి. ఒకసారి ఏమన్నా మానవుని కనుక ఒకసారి 2 సార్లు ఎప్పుడైనా తప్పిపోయినా కానీ 100 సార్లు వాక్యం చెప్పిన కొన్ని 99 సార్లు దేవుడు చెప్పిన మాటలు చెప్పింది. ఎప్పుడన్నా 1, 2 ఎక్కడన్నా పోతే పోయిందేమో, కానీ అన్ని దేవుడిచ్చిన మాటలే. ఇప్పుడు మీకు చెప్పేది మాత్రం అంటలేదా దేవుడు? పరలోకమున పంపబడిన పరిశుద్ధాత్మలను మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై ఇప్పుడు మీకు కొన్ని సంగతులు చెప్పాము, తెలవని సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు కార్యములను తొంగి చూడగోరుతున్నారు. ఇక మన ఇద్దరి మధ్యన సాక్ష్యం దేవదూతలే. ఈ చెట్లు పుట్టలు రాళ్ళు రెప్పలు కానీ కాదు. వింటున్నారా? దేవదూతలు చూసినట్టు అమావాస్య మంచి మాటలు చెప్పాను, మరి వాళ్ళు లక్ష్య పెడితే మాత్రం బయటపడ్డట్టే. హల్లెలూయా. ఎఫెసీ 3:15, 16, 17, 18, 19 వచనం. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఆత్మ ఉంటేనే బలం, ఆత్మ లేకపోతే బలం ఉండదు. ఇప్పుడు చూడండి, పేతురుకు అపోస్తలుకు 3.5 సంవత్సరాలు వాక్యం ఉన్నది హృదయంలో, కానీ బలం లేదు. అందరు పారిపోయారు. వింటున్నారా? యేసుని పట్టుకోగానే ఎటువంటి ఉరికాను. నేను ఉరకానంటే ఉరకానన్న కూడా ఉరికాను. నేనా ఉరుకుతానా? నా ప్రాణం పైన నేను అసలు విడవని అంటారు కొంతమంది. చూసాను, ప్రేమించి పెళ్లి చేసుకుంటాను, నా ప్రాణం పైన నేను అసలు విడవని అంటాడు. 2 నెలలకి ఇడిచిపెట్టిపోతాడు. 2 నెలలకి 6 నెలలకి ఇడిచిపెట్టిన లేరా? వేసిపోయి మాత్రం ఇడిచిపెట్టిపోలేదు. వేసిపోయి ముందే చెప్పాడు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అన్నాడు. హల్లెలూయా. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ప్రేమలో వేరుపారాలి. లోపలికి పైన చెట్టు నిగనిగలాడాలంటే కింద వేర్లు పుల్లు పట్టొద్దు, వేరుకు చీడ పట్టొద్దు. వింటున్నారా? హల్లెలూయా. వేరు పారి సమస్త పరిశుద్ధులతో పాటు దాని వెడల్పు అంటే దేవుడు లోకమునంతో ప్రేమించాలంటే మొత్తం లోకం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు, పొడవు ఎంత ఉందో పొడవు అంత, లోతు ఎంత ఉందో లోతు, ఎత్తు ఎంత ఉందో అంత. అందరినీ ప్రేమించాలి, ఎవరిని ద్వేషించదు. ఎంత అంగహీనంగా ఉన్నా, అందహీనంగా ఉన్నా, ఎంత కురీపిగా ఉన్నా, ఎంత అసహ్యకరంగా నీకు కనపడ్డ ప్రేమ చూపించాలి. అప్పుడు ఆ రోజుల్లో కుష్ఠరోగులు ముట్టుకుంటారు కాదు, ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధులు మన కరోనాలను ముట్టుకున్నారు కొంతమంది. భర్త కూడా భార్యను ముట్టుకోలేదు, భార్య కూడా భర్తను ముట్టుకోలేదు, పిల్లలు కూడా తల్లిదండ్రులు ముట్టుకోలేదు. అవునా? అట్లా కుష్టి వ్యాధిని కూడా ఆ రోజుల్లో వేసిపోయి లోకం ఉన్నప్పుడు కుష్టి వ్యాధి వస్తే
ఇట్లా ఊరు బయట ఒక ఇల్లు కట్టి అందరికి తలా ఒక్క రోజు భోజనం పెట్టేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు అన్ని కులాల వాళ్ళు, సాకరాయనికి, కమ్మాయనికి, కాపాయనికి, రెడ్డానికి, బాపనానికి, కుష్టి వచ్చింది, రెడ్డానికి వచ్చిన అందరూ ఒకదాంచే ఉండేవాళ్ళు, మందకు మంద. ఇక అందరూ ఒక్క భోజనం చేసేటోళ్ళు. అక్కడ కులం లేదు, మతం లేదు, అందరూ ఒక్క భోజనమే చేసేటోళ్ళు. అందరు ఎవరో దయగలిగిన వాళ్ళు అన్నం కూర వండితే తీసుకొచ్చి ఆడబెడితే వాళ్ళు తినేటోళ్ళు. అలాంటి రోజుల్లో ప్రభువా నాకు ఇష్టమైతే నన్ను ముట్టవుతావా అంటే, నా కుమారుడు నాకు ఇష్టమే, నన్ను ముడుతున్నాను ముట్టి వెంబటే స్వస్థపరచబడ్డాడు. నువ్వు వెళ్ళి యాజకుని కనబరుచుకుని ఉంటాడు. నీకు ఇష్టమైతే నన్ను ముట్టుదేవా అన్నాడు. అంతే. నా కుమారుడు నాకు ఇష్టమే నన్ను ముట్టడం. లేయా, మీరు అంతరంగ పురుషులందు శక్తి ఉండాలి, బయట నోటి మాటలతోటి కాదు, లోపల ఉండాలి ధైర్యం. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, ఆత్మ ఉంటేనే బలం. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. ఇంకా ఆత్మ ఉంటే ధైర్యం, దర్శనం ఉంటే ఇంకా ధైర్యం, ప్రవేశం ఉంటే ఇంకా ధైర్యం, ప్రత్యక్షం ఉంటే ఇంకా ధైర్యం, ప్రేరేపణ ఉంటే ఇంకా ధైర్యం, నువ్వు అనుకున్నట్టు కార్యాలు జరుగుతుంటే ఇంకా ధైర్యం. తెలుసా? లేయా, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయాలని, మీరు దేవుని సంపూర్ణత సంపూర్ణతలో పూర్ణంగా కావాలంటే లోపం లేని వారంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి మనకు. ప్రేమందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మీ కొరకు పరిశుద్ధాత్ముడు ఎంతో ప్రార్థన చేస్తున్నట్టు. మీరు లోపల బాగా శక్తి కలిగి బలం కలిగి ఉండన్నట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగుదాం. విశ్వాసం ద్వారా దేవుడు లోపల వచ్చి నివాసం చేస్తాడు. నీకు విశ్వాసం లేదనుకో, నివాసం చేయడు. దేవుడు నివసించిననుకో నీకు బలం. దావీదు భక్తుడైతే నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదంటాడు. ఆలోచన, దేవుడు నీకు ఆలోచన ఇచ్చిననుకో అన్ని సక్సెస్ అవుతాయి. నీకు ఆలోచన లేదనుకో అన్ని ఫెయిల్ అయిపోతాయి. దేవుడు ఇవ్వాలి ఆలోచన. వద్దా దేవుడు ఆలోచన? ఫ్రీగా ఇస్తాడు. కృపాయుగం. ఎప్పుడు ఇదే యుగం. నేనైతే 36 సంవత్సరాలు అన్నిట్లలో ఫెయిల్ అయ్యాను. బొగ్గుబార 4 సంవత్సరాలు ఉద్యోగం చేసిన, వద్దనుకున్న, ఎందుకో ఫెయిల్ అయ్యాను. ఇంకొక వెళ్ళి పోయినా, వద్దనుకున్నా, ఇంకొక వెళ్ళి పోయినా, దాంట్లో వెళ్ళి పెట్టిన, దీంట్లో వెళ్ళి పెట్టిన, దాంట్లో కాలు పెట్టిన, దీంట్లో కాలు పెట్టిన, దాంట్లో తలకాయ పెట్టిన, దీంట్లో అన్నీ పెట్టాను. అక్కడికి లాభం లేదు, బతికే లాభం లేదు. అప్పుడు పేరు నా వల్ల కాదనుకుని చచ్చిపోదాం అనుకున్నాను. ఎవరెట్లా చేయమంటే అట్లా చేసాను. తాయిత కట్టుకుంటే తాయిత బలంతో పైసలు ఇస్తారని ఒక ఈ దేవుని చుట్టూ బతులాడుకుని తిరిగితే సాయం చేస్తారు. అదే రకరకాలు, ఏది లాభం లేదు. అంత అవుతుంది. నా ఆయుష్యం 36. ఎవరేం చేస్తారు? మనుషులు సాయం చేయట్లేదు, దేవుని సాయం చేయట్లేదు, చచ్చిపోదాం అనుకుని తీర్మానం చేసుకుని. ఎందుకు ఒక ఆలోచన వచ్చింది, అసలు దేవుడు అనేవాడు ఉండడం అంటే మనం కూడా నిద్రపోతున్నా అంత అవుతుంది అని అనుకున్నాను. ఆ రోజు సువార్తను గట్టిగా పట్టుకున్నాను. సువార్త అంటే మంచి వార్త, చెడ్డ వార్త. మంచి వార్తనని బయటపడేసింది. బాధలు నెట్టించి మీకు బాధలకు పోవాలని వద్దా? పోవాలంటే మరి విశ్వాసం ద్వారా మీరు హృదయంలో దేవుడికి నివాస స్థానం ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కన్ను మూసుకోండి. అందరు నోటి తెరవండి. 1 నిమిషం, 2 నిమిషాలు, 1 నిమిషం, 2 నిమిషాలు. నోటి తెరవండి. దేవుడు నీకు సహాయం చేసడానికే దేవుడు నేను అనుకున్నది. నువ్వు నాకు సహాయుడు నన్ను ఆదరించుచున్నావు అంటుండ భక్తుడైతే. దేవుడు నిన్ను ఆదరించడానికే ఎన్నుకున్నది. అసలు ఆయన పేరు ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు అంటేనే ఆదరణకర్త. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాన్ని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాన్ని అరణ్య స్థలములను ఏదేవని వల్ల చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలన ఉన్నట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానము దానిలో వినబడును. మీ ఇంట్లో అంతా సంతోష స్వరాలు వినబడబోతున్నాయట. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బలం పొందుకోవాలి. దేవా నాకు బలం దయచేయనని కాదు. యాత్ర చేయ మార్గం వారికి అతి ప్రియములు. క్రైస్తవ మార్గం ఎంత సంతోషకరమైనదో కొంతమందికి అది అర్థం కాని వాళ్ళకు
ఏమి క్రైస్తవులో ఏందో మా దోస్తులు అయితే ఎంత హాయిగా ఉన్నారు అనుకుంటున్నాం. అది సరి అయిన జ్ఞానం లేక అనుకునే మాటలు. వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ మార్గంలో నడవాలి వాళ్ళు. అందుకు దేవుడు నేను ఉన్నవాడనై ఉన్నానని మోషతో చెప్పాను. మరియు ఆయన ఉండునన్నవాడు నీ వద్దకు నన్ను పంపానని ఇస్రాయేలుతో చెప్పవలనన్నాడు. మోషే అలాగే చేశాడు. దేవుడు తోడున్నాడు. ఫరోను ఓడించాడు. ఓడించడం కాదు, మామూలు కాదు, హతమార్చాడు. ఏ ఆయుధం లేకుండా సైన్యాన్ని హతమార్చాడు. ఏ ఆయుధం లేకుండా ఎలా హతమారుస్తాడయా? మనం కరోనా పంపితే ఏ ఆయుధం లేకుండా ఎంతమంది రాలేదు? కోట్ల మంది చచ్చిపోయారు. చెప్పుకోవడానికి సిగ్గుసేట ఎవరు చెప్పుకోలేదు. 100 మంది వస్తే ఒకళ్ళిద్దరని చెప్పాను గవర్నమెంట్ కూడా. ఇది మాత్రమే వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియలను ఆత్మ పొందుతారు లేక విశ్వాసంతో వెంట వలన పొందుతారు అన్నాడు. విశ్వాసంతో వినండి, వాక్యం వినేటప్పుడు విశ్వాసం ఉంచండి, నమ్మండి, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మకపోతే దేవుడు కార్యం చేయడు. యెహోవా నీవు నాకు సహాయుడవైన ఆదరించుచున్నావు, నా భగవాను సిగ్గుపడినట్టు శుభకరమైన ఆనవాళ్ళు, నాకు శుభకరమైన ఆనవాళ్ళు, శుభకరమైన గుర్తు. పరలోకం పంపబడిన పరిశుద్ధాత్మన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వరకు బయలుపరచబడిన దేవదూతుని కార్యం తొంగి చూడగోరుతున్నాం. ఈరోజు ఇచ్చిన మాట మామూలు కాదట. దేవదూతలు చూశారట. భయం కలిగి అంగీకరించండి. మంచి రోజులున్నాయి. మీ కుటుంబం అంతా సంతోషంతో నింపబడబోతుంది. మీ కుటుంబంలో ఇక మీదట గొడవలు ఉండవు. అన్ని పండ్ల చెట్లే. అందరూ ఫలించేవారి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం కలిగిన వ్యక్తులే ఉంటారు. ఎవరు గొడవలు చేసేవారు ఉండరు. దయ్యం పోతుంది. గొడవలు పెట్టించే దయ్యం పోతుంది. పోట్లాటలు పెట్టి దయ్యం పోతుంది. చిక్కులు చికాకులు వేసే దయ్యం పోతుంది. ఓర్వలేని తనగలిసే ఈర్ష్యపడే దయ్యం పోతున్నది. కలిసిమెలిసి ఉండే ఆత్మకు అందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. అంతరంగ పురుషులను శక్తి కలిగి ఆత్మలను బలపరచబడినట్లుగాను క్రీస్తు మీరు దేవుని విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణతను పూర్ణంగా ప్రేమను వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు. క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించింది. అది ఈరోజు దేవుడు మీకు ఇప్పటి నుంచి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడే 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 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మీ హృదయంలోకి రాబోతుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడబోతుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడబోతుంది. మంచి అవకాశం, మంచి అవకాశం. దేవుని కృప నిరర్ధకం చేయకండి, నిరర్ధకం చేయకండి. ఆయన మహిమ నీ ప్రసన్నత నీ మీదకి వస్తున్నది. ఇప్పుడే 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 ఇప్పుడే. ఓ రే బాబా, ఎంతకాలం ఆటంకపరిచిన చీకటి శక్తులారా, ఈ బిడ్డల్ని ఎంతకాలం బలహీనపరిచిన దురాత్మలారా, ఏసునామలో ఏసునామలో విడిచిపోవాలి, 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 విడిచిపోవాలి. ఓ రి బాబా 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 బరి 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 బరి. ఓ రే బాబా బాబా, నేను చూస్తున్నాం. సర్పాలు వెళ్ళిపోతున్నాయి, సర్పాలు వెళ్ళిపోతున్నాయి. నేను చూస్తున్నా, దర్శనంలో చూస్తున్నా. నేను దర్శనంలో చూస్తున్నా. సర్పాలు వెళ్ళిపోతున్నాయి. మిమ్మల్ని ఇంతకాలం చికాకు చేసినాయి. మిమ్మల్ని ఇంతకాలం నెమ్మది లేకుండా చేసినాయి. మీ ఇంతకాలం ఓర్వ లేకుండా చేసినాయి. ఇంతకాలం మిమ్మల్ని బాధ పెట్టిన దురాత్మలు బయటకు వెళ్ళిపోవటం నేను చూస్తున్న దర్శనంలో. ఇప్పుడే ఆకాశం తెరవబడింది. పొందుకోండి, 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 పొందుకోండి. కృప పొందుకోండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బలం పొందుకోండి, దర్శనం పొందుకోండి, ప్రత్యక్షత పొందుకోండి, అభిషేకం పొందుకోండి. ఓ రి బాబా బాబా బారషబ. అనుసుకోవద్దు, 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 బిగబట్టుకోవద్దు, భయపడొద్దు, భయపడొద్దు. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని ఏర్పాట్ల మీరున్నారు.
మీ ఇల్లు ఏదైనా తోటలాగా మారబోతున్నది. పాడైన స్థలాలు బాగుపడబోతున్నాయి. ఓ రే బాబా బాబా రిషబరి కబలరత. దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు, ధైర్యపరచబోతున్నాడు. ఓ రీ బాకాల రందర బరుషబరి కబలత. మీలో ఎవరైనా ప్రేరేపించబడ్డారు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడ్డారు ప్రార్థన చేయండి. రే బాబా 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 రిషబరి బరి 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 బరి. అయ్యా, మా మధ్యలో ఉండిన తండ్రి, మాతోని మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, మా మధ్యకి వచ్చిన తండ్రి, అయ్యా ప్రభా, ఈ యొక్క నా తండ్రి ఈ యొక్క ఆత్మ ద్వారా మాతోని మాట్లాడుతున్నావు దేవా, నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇప్పుడే నా ప్రభా తండ్రి, అయ్యా నీ మహిమను తండ్రి అందరూ చూడబోతున్నారు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, అయ్యా మా మధ్యలోకి వచ్చిన తండ్రి, మాతోని మాట్లాడుతున్నాను, వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రములు ప్రభా. అయ్యా నీ దైవ దాసుని ద్వారా ప్రభా మాతోని మాట్లాడినావు నా ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా ఈ యొక్క తండ్రి ప్రభా సన్నిధానంలో తండ్రి మా అందరి బిడ్డలందరికీ తోడుగా ఉన్న దేవా, నీకే స్తోత్రములు. ఇప్పుడే తండ్రి, ఇప్పుడే ముట్టబోతున్నా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ముట్టబోతున్నాను తండ్రి నీ ప్రభా, నీకే వందనాలు తండ్రి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా నీకు స్తోత్రములు. అందరూ ఇలా ఉండకూడదని చెప్తున్నావు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డతో నేను మాట్లాడుతున్నాను చెప్తున్నావు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభా నీకు వందనాలు. నువ్వు ప్రవచనముల ద్వారా నేను మాట్లాడుతానని చెప్పినావు నా ప్రభా. అందరూ తండ్రి నేను ఇప్పుడే మాట్లాడుతానని చెప్పినావు ప్రభా. అయ్యా అందరినీ సిగ్గుపడనీయనని చెప్పినావు ప్రభా. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని లేవనెత్తానని చెప్పినావు ప్రభా. అయ్యా నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ మీ మధ్యలోని నేను ఉంచినానని చెప్తున్నావు ప్రభు, నీకే స్తోత్రములు. స్తోత్రములు ప్రభా, స్తోత్రము స్తోత్రం. ఇప్పుడే తండ్రి అందరినీ ముట్టబడుతున్నావు ప్రభా, నీకే వందనాలు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. అయ్యా మధ్యలోకి పరిశుద్ధాత్మను నింపి ఉన్నానని అయ్యా వాగ్దానం ఇస్తున్నావు ప్రభా. ఇవ్వా నీకే స్తోత్రం 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 తండ్రి. స్తోత్రం శక్తిని, అంధకార శక్తిని ఇప్పుడే బంధిస్తున్నానని వాగ్దానం ఇస్తున్న దేవా, నీకే ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. ఆమేన్. అందరం ఆ రీతిగానే తలలు వంచి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. అందరం మోకరించి ప్రభు సన్నిధానములో మోకరించి అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని దాసుని నోట నుండి పలికిన ప్రతి మాట, ప్రతి హృదయాన్ని తట్టి నూతన బలం, నూతన శక్తిని, నూతన ఆశీర్వాదాన్ని దేవుడు ప్రతి బిడ్డలకు దేవుడు అనుగ్రహించలాగున అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జాలుగలమ యేసయ్య, నీ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాయన. అయా, ఈ సాయంకాల సమయమందు నీ సన్నిధానములో అయా ఇంతవరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్న దేవా, అయా నీ దాసులను నిలబెట్టి అయా నీ బలము కలిగిన మంచి మాటల ద్వారా అయా ఈ సంఘాన్ని కూడాను తృప్తిపరచి ప్రతి బిడలను కూడాను ఆశీర్వదిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు. అయా నీ బిడలు కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లే కృపను దయచేయండి. అయా కూడి వచ్చిన నీ బిడలు, నీ కుమారులను కూడా అనేక ప్రాంతముల నుంచి, దూర ప్రాంతం వచ్చిన నీ దాసులను కూడా మీరు దర్శించుమని మేము ప్రార్థిస్తున్నాం. అయా మేము చేస్తున్న ప్రతి ప్రార్థన అయా మోకరించిన నీ బిళ్ళకును, అయా నీ కుమారులకు, నీ కుమార్తెలకును, మాకును దీవనకరంగాను ఆశీర్వాదకరంగా దయచేయమని యేసు నామడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సర్వలోకమున సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైన ఆమేన్.